ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్కు స్వాగతం. జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఓ వ్యక్తి జనగామ చౌరస్తాలో వినూత్న నిరసన చేపట్టాడు. అర్హత లేకున్నా అధికారులు డబ్బులు తీసుకొని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తున్నారని అవినీతి భూతం వేషధారణతో వినూత్న నిరసన తెలిపాడు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశాడు. మీరు పోయి ఆర్టీఐ అడిగితే ఇది తప్పు ఉంది అది తప్పు ఉంది అని 3 సార్లు దింపారు. పొద్దుగాల కూడా ఆర్టీఐ తీసుకుంటలేదు. ఏందమ్మా 5 లక్షలు తీసుకోరా జనగామ ఎక్కడ జాబా ఎక్కడ కావాలి జాబు మెడికల్ ఆఫీస్ లో కావాలంటే 5 లక్షలు ఉన్నాయా? పోస్టుల నియామకాల విషయంలో అక్రమంగా చొరబడింది మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గోపాలరావు గారు, తాజా షరీఫ్ మరియు ఇంకొక ఆఫీసర్, ఈ ముగ్గురు కలిసి నన్ను ఈరోజు 5 లక్షల రూపాయలు నీ పిల్లలకు 2 ఉద్యోగాలు ఇస్తాము, దీనిపై నువ్వు ఎక్కడా మాట్లాడొద్దు, అధికారులకు కూడా రిటర్న్ గా రాసివ్వండి అని నేను లొకేషన్ డ్రాప్ చేశాను. లొకేషన్ కూడా మీకు పెడతా. జనగామలో పసరమాట్ల ఎల్లముల మధ్యలో ఒక తోటలోకి తీసుకెళ్లి చాలాసేపు ఇబ్బంది పెట్టారు. నేను వారికి చెప్పింది ఒకటే, నేను ఆల్రెడీ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాను. నాకేమైనా సరే నా సెల్లు డ్రాప్ అవుతుంది, మీ సెల్లు డ్రాప్ అవుతున్నాయి, మీరు ఖచ్చితంగా పట్టుతారు, నాకేం కాదు, మీరేం చేసుకోరంటే లాస్ట్ విషయంగా మీకేం కావాలో చెప్పండి అని వివిధ నాయకులతో ఫోన్లు చేపించి నన్ను చాలా ప్రలోభాలకు లోపరిచారు. అయినా మీ ముందుకు వచ్చి స్వయంగా చెప్పాను, నాకేం జరిగినా ఈ ముగ్గురిపై అధికారులు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారికి నేను ఎలాంటి వినతి పత్రం ఇవ్వలేదు. కారణం, ఈ వ్యక్తులు చిన్న స్థాయి వ్యక్తులు 24 గంటలు కలెక్టర్ గారు ఎంబడి తిరుగుతారు. మాకు న్యాయం జరుగుతుందో లేదని ఒక అనుమానంతో నేను ఉన్నతాధికారులకు హైదరాబాద్ వెళ్ళాను, వరంగల్ వెళ్ళాను. వారికి మాత్రమే సమర్పించాను. అధికారులను తప్పుదోవ పట్టించి నిజంగా ఉద్యోగాలు పొందవలసిన వాళ్ళను పక్కన పెట్టి ఈ దొంగ సర్టిఫికేట్లతోటి, ఈ రికమెండేషన్లతోటి నిజమైన నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సాధించి వారికి న్యాయం చేయగలరని ప్రార్థన. నేను ఏ విధంగా నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటంటే నేను అధికారులకు ఇస్తా, అధికారులు ఎంక్వైరీ చేస్తారు, నేను చెప్పింది నిజమా అబద్ధమా. రేపు రైడింగ్ జరుగుతుంది, ఆ రైడింగ్ లో అన్ని విషయాలు బయటపడతాయి. నేను ఒక్కరి గురించి కాదు, నా దగ్గర అన్ని వివరాలు మీకు ఫోటోలు ఇస్తాను, మీరు ఫోటోలు తీసుకోండి. ప్రతి ఒక్కదానికి నా దగ్గర ఆధారం ఉంది. నా ఆధారాన్ని నన్ను ఎన్ని భయభ్రాంతులకు గురి చేసి నన్ను ఇబ్బంది పెట్టుతుర్రో వారికి సమాధానం ఒకటే, నేను ఇప్పుడు కొత్తగా చేస్తలేను. 2009లో